మాజీ ఎంపీ, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ఈరోజు బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. ఒకసారి ఆయన్ని అడుగుదాం అసలు కారణాలు ఏమున్నాయి? అసలు ఎందుకని వరుసగా ఇలా రాజీనామాలు చేస్తూ బీజేపీ నుంచి వెళ్ళిపోతున్నారు? దాని కారణాలు ఏందో అతను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. సార్ ఏమైంది? ఎందుకు మీరు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంది? ఏమి ఆశించి బీజేపీలో జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఏమి ఆశించి ఎందుకని వెళ్ళిపోతున్నారు? ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో నేను ఒక సీనియర్ ట్రైబల్ లీడర్గా నాకు ఒక చరిత్ర అంటూ ఉంది. నాకు ఒక సీనియర్ లీడర్గా ముద్ర కూడా ఉంది. 1973లో మొదటిసారి నేను గిరిజనుల సమస్యల మీద సెక్రటరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పటి నుండి 50 సంవత్సరాలుగా విగరస్గా నేను ఈ యొక్క తెగల గురించి, తెలంగాణ వెనుకబాటుతనం గురించి ఫైట్ చేస్తూనే ఉన్నా. అందులో భాగంగా 1976లో ఈ తెలంగాణ లంబాడీలు, ఎర్రకల, బంజారా సమాజాలని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తింపజేయడం కానివ్వండి, పార్లమెంట్లో బిల్లు అమెండ్మెంట్ చేయించడం కానివ్వండి, మరి 2014లో సాధించిన తెలంగాణలో ఒక ఉద్యమకారునిగా, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఉద్యమకారునిగా, ఆస్తులు అమ్ముకొని మరి ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక ఉద్యమకారునిగా నాకు చరిత్ర అంటూ ఉంది. సో వచ్చిన తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి చాలా ఉద్వేగాన్ని సృష్టించింది. కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, అదేవిధంగా భారతీయ జాతీయ పార్టీ వాళ్ళ నాయకత్వం కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ జరిగే అవినీతి, కుటుంబ పాలన మీద మాట్లాడినారు. సో నేను కూడా మరి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతుంది కదా, దీన్ని ఎదుర్కోవాలా, దీన్ని నిరోధించాలంటే భారతీయ జనతా పార్టీ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ అని నేను అందులో చేరడం జరిగింది. కానీ గత 4 సంవత్సరాలుగా నేను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి చెప్పడమే తప్ప యాక్షన్ తీసుకోకపోవడం వల్ల అదే రకంగా నేను లేవనెత్తినటువంటి అంశాలు మా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నేను సూచించినటువంటి సూచనలు కూడా కనీసం పట్టించుకోకుండా, దాన్ని చర్చించకుండా, నేను ఒక సీనియర్ లీడర్గా మరి ఇక్కడ 2 పార్లమెంటు 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి యొక్క రిజర్వ్డ్ ఉన్నటువంటి స్థానాల గురించి నాతో చర్చించకుండా, కనీసం నన్ను పలకరించకుండా వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటే నేను దానికి నిరసనగా నేను ఈరోజు మరి నల్లగొండ సీటును భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని 40 రోజులు జైల్లో పెట్టించినటువంటి వ్యక్తి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద మరి అరెస్ట్ వారెంట్ ఇప్పించినటువంటి వ్యక్తిని ఈరోజు నన్ను కాదని అతనికి టికెట్ ఇవ్వడం, ఇది నాకు చాలా సిగ్గుచేటుగా అనిపించి, అవమానం అనిపించి నేను భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వస్తున్నాను. సార్ చూస్తూ ఉంటే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క సమస్యలు కావచ్చు, లేకపోతే మీరు అనుకుంటున్న టికెట్ గురించి అటు అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేంద్ర అధిష్టానానికి ఇన్ఫార్మ్ చేశారా? గత 15 రోజుల నుంచి ఇది నడుస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా నేను లెటర్ రాసిన, ఈ విధంగా మరి ఈ సమస్యలు ఉన్నాయి, దీని మీద ఏదన్నా మీరు స్పందించండి, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, దానికి నేను సూచించిన దానికి కనీసం కేంద్ర నాయకత్వం యొక్క అప్రూవల్ తీసుకోండి, వారి అడ్వైస్ తీసుకోండి, ఏం చేస్తే బాగుంటుందని. కానీ వారు కూడా స్పందించలేదు. మరి ఎందుకు స్పందించలేదు ఇక వారికే తెలియాలి, అది వారిని అడిగితే తెలుస్తుంది. నేను ఎవరిని నేను ఇప్పుడు బ్లేమ్ చేయదలుచుకోలేదు. బట్ నేను గత 4 సంవత్సరాలుగా మరి పార్టీలో పనిచేస్తూ లేవనెత్తినటువంటి అంశాలకు నాకు జవాబు దొరకలే. సో జవాబు దొరకనందుకు దీనికి రాష్ట్ర నాయకులు దీనికి పెద్దగా వాళ్ళకంత బాధ్యత ఉందని నేను అనుకోను. అంత బాధ్యతలు వాళ్ళు ఇచ్చినారా? ఇది కేవలం కేంద్రం మాత్రమే ఈ విధంగా మరి చేసిందా, ఎవరు చేసినది నాకు తెలియదు. కాబట్టి వాళ్ళని నేను ఎవరిని బ్లేమ్ చేయకుండా నేనే వాళ్ళని కన్విన్స్ చేయడంలో నేనే విఫలం చెందిందేమో అని అనుకొని నేను పార్టీకి నేను ప్రొటెస్ట్ చేస్తూ నల్లగొండ సీట్ను ఇంకో అతనికి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ద్రోహికి ఇస్తున్నారు కాబట్టి నేను ప్రొటెస్ట్ చేస్తూ బయటకు వచ్చినాను. సార్ మీరే అని కాదు సార్, చాలామంది వచ్చారు, జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీలో, ఏదో ఆశించి వస్తారు, తర్వాత వాళ్ళ ఆశలు నెరవేరలేవు కాబట్టి బయటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం పరిస్థితి. అంటే మీ ఏమన్నా ఆశించే భారతీయ జనతా పార్టీలో వస్తారా, లేకపోతే ఎందుకంటే? ఆశించింది తెలంగాణలో జరిగే విధ్వంసాన్ని ఆపడానికి, తెలంగాణలో జరుగుతున్న అవినీతిని ఆపడానికి చర్యలు తీసుకోవడానికి. కాగ్ రిపోర్ట్ ఇచ్చినా దాని మీద చర్యలు లేవు. ఈడీ భూములు నమ్ముకుంటే కూడా ఇక్కడ దిక్కులేదు. సో మరి అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపడానికని నేను వచ్చినాను. మరి దాని గురించి వస్తే ఆ ఎంపీ సీట్ అనేది అది లాస్ట్, అది దానికి పెద్దగా నాకు రాజకీయంగా ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టే నేను అడిగిన. నాకు రాజకీయంగా నాకు ఇది లాస్ట్ ఛాన్స్, తదుపరి నేను కంటిన్యూ చేయడానికి వీలు ఉండదు ఏజ్ దీని ప్రకారం. కాబట్టి నేను అది కోరింది తప్ప నేనేదో నాకు కావాలని మీరు సీట్ ఇస్తలేరు కాబట్టి పోతున్నాను కాదు, అది సెకండరీ. బట్ నాకు ఐ హ్యావ్ దట్ డిమాండ్, నేను ఆ డిమాండ్ చేస్తున్నాను. నాకు ఎందుకు ఇవ్వరు మీరు? ఏది నాలో లోపమే ఉంది? నేను భారతీయ జనతా పార్టీ పని చేయలేదా? నేను చేయడం లేదా? నేను సీనియర్ కాదా? నేను ఇంతకుముందు మరి హిస్టారికల్ కార్యక్రమాలు చేసిన తప్ప అది కాదా? అది మీకు తెలియదా? తెలిసి కూడా మీరు నన్ను ఈ విధంగా మరి నామోదు చేసినందుకే నేను పార్టీని విట్లా.
మీరు ఒకటి అన్నారు, అది గెలవని సీటు కూడా నాకు ఇయ్యలేనటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే గెలవని సీట్ అని ఎలా చెప్పారు? చెప్పి ఇది మీ పత్రికల్లో వచ్చేదే ఇది. నల్లగొండ, మహబూబాదు, ఖమ్మము, వరంగల్ ఇవి గెలవని సీట్లని లిస్టు మీరు ఇచ్చిందే ఇది. పాత్రికేయ మిత్రులు ఇచ్చేదే లిస్టు. ఆ లిస్టులో ఉన్నదే ఇవ్వమన్నా నేను. ఇప్పుడు ప్రకటించిన సీట్లలోనే గెలుస్తామనే కదా వాళ్ళు పనిచేసింది. మిగతావి ప్రకటించేవన్నీ ఓడిపోతామనే వాళ్ళు, ఇది అందరు చెప్పేది, నేను చెప్పడం కాదు. ఇది లోకం కోడి ఎక్కుస్తుంది, పార్టీలో కూడా చర్చ ఉంది ఇది. సో నేను ఓడిపోయే సీట్ ఇవ్వమని చెప్పిన, నేను గెలుస్తా అని చెప్పినాను. అక్కడ నాకు మరి బేస్ ఉందని చెప్పిన, నేను అక్కడ మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన. నల్లగొండ నాకు ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీకి ద్రోహం చేసిన వాడికి ఇస్తారేంటి? భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు లేరా? ఆ 40 మందిని మీరు జైలుకు పంపించినారే అతను, ఆ 40 మందిలో ఉన్న వాళ్ళని ఇవ్వండి నాకు ఇవ్వకుంటే. మీరు అటువంటిది ఇవ్వకుండా, నాకన్నా సీనియర్ ఎవరన్నా ఉండే ఇవ్వండి గిరిజనులలో. అది ఇవ్వకుండా నాకు ఈ విధంగా మరి నామోస్ చేసినందుకు నేను ప్రొటెస్ట్ చేశాను. ఇంకో మాట కూడా అన్నారు సార్ మీరు, అంటే బండి సంజయ్ నమ్ముకొని వచ్చిన వాళ్ళకు అసలు టికెట్లు ఇస్తలేరు, వాళ్ళని లెక్క చేస్తలేరు అన్నారు. దాన్ని నిజమేనా సార్? ఇప్పుడు బండి సంజయ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంటేనే ఆయన బీకేసినారు. ఆయన బీకేసినంటే లెక్క ఏంటిది? బండి సంజయ్ గారిని తీసేసినంటే ఎందుకు తీసేయవలసి వచ్చింది? దానికి ఒక సమాధానమే లేదు ఈ రోజు వరకు. అకారణంగా తీసేసినారు. ఆయనకు ఒకసారి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు, నన్ను ఎందుకు తీసేసినారని. మరి ఆ విధంగా వాళ్ళు అసలు పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నారా లేక వీక్ చేయడానికి ఉన్నారా, అది నాకు అర్థం కాలే. ఇది కేంద్ర నాయకత్వమే దానికి జవాబు చెప్పాలి. దీనికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత కాదు. రాష్ట్ర నాయకులు నాకంతా బాగా అభిమానించారు, నన్ను లైక్ చేసినారు, వాళ్ళు నన్ను ఎప్పుడూ నిరుత్సాహపరచలే. కానీ వాళ్ళ చేతిలో ఏం లేదేమో, అందుకని వాళ్ళు ఏం చేయలేకపోయినారు అనేది నేను అనుకుంటున్నాను. ఇక్కడ సార్ మరి ఎప్పుడు మీ కార్యాచరణ ఉండబోతుంది? వచ్చే వారంలో నేను నా రాజకీయ భవిష్యత్తు గురించి, ఏ పార్టీలో చేరాలా, ఏ విధంగా నా యొక్క సమాజంలో ఉన్న పెద్దల్ని, అదేవిధంగా నా క్యాడర్ని, రాజకీయ మరి ఇంటలెక్చువల్స్ అందరితో మాట్లాడి నేను నిర్ణయాన్ని ప్రకటిస్తాను నెక్స్ట్ వీక్. పాత దోస్తు కేసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? ఇది నేను వెళ్ళే అంటే ఇప్పుడు ఈ రోజు వరకు, నేటి వరకు కేసీఆర్ మీద ఏదైతే ఛార్జెస్ మేము ఫ్రేమ్ చేసినామో అంటున్నామో, కేంద్రం కూడా అన్నది, నేను అన్నా, ప్రతి వాళ్ళు అన్నారు, దాని మీద చర్యలు తీసుకోలేదు కేంద్రం అంటే అవి తప్పులు కావన్నట్టే కదా లెక్క. ఆ చర్యలు తీసుకొని ఉంటే నిజంగా కేంద్రం ఇంట్రెస్టెడ్ ఉంది, ఇక్కడ పార్టీని బలోపేతం చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటుందని అనుకునేవాళ్ళం. కానీ దాని మీద ఇప్పుడు నేను టూ అర్లీ టు గివ్ ద రిప్లై. దాని మీద నేను రిప్లై ఇచ్చే పరిస్థితి కాదు. అది మీరు అడిగే ప్రశ్న కాదు, నేను చెప్పే జవాబు కూడా ఏం లేదనేది ఈ సందర్భంగా. కాంగ్రెస్ పార్టీ కానీ మీ మద్దతు కానీ కోరే అవకాశం ఉందా? మీరు కనుక జాయిన్ అయ్యే అవకాశం ఉందా అందులో? అది నెక్స్ట్ వీక్ నేను సమాజం, ఇప్పుడు సమాజం కులమే బలం అన్నారు. నా కులం తెలంగాణ కులం, నా కులం బంజారా కులం. బంజారా కులము తెలంగాణ ఒక దిక్కు పోయింది ఇప్పుడు. సో నేను కూడా పోవాలా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నా కులం వెంబడి, నా తెలంగాణ వెంబడి పోవాలా లేదా అనేది నేను నిర్ణయం చేసి ప్రకటిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇది రవీంద్ర నాయక్ చెప్తున్న పరిస్థితి. అక్కడ నేను అనుకున్నటువంటి ఆశయాలు నెరవేరకపోవడం వల్ల నేను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.